కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పొగుడుతూ వ్యవసాయ రంగాన్ని చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఆయన అభినందిస్తూ లేఖ రాయడాన్ని నేను ఖండిస్తూ ఉన్నా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మక్కై వ్యవసాయం చేసే రైతన్నలను ఇబ్బందుల పాలు చేస్తూ ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ యాప్ రైతులందరూ కూడా సెల్ ఫోన్లో పోయి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసర్ దగ్గర నమోదు చేసుకొని యాప్ ద్వారా యూరియా బస్తాలు తీసుకొని వ్యవసాయం చేయాలని చెప్పి కండిషన్ పెట్టడం జరిగింది. ఆ యాప్ మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది, 6:30కి బంద్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 3 గంటలకి ఓపెన్ అవుతుంది, 3:15కు బంద్ అయిపోతుంది. అంటే 15-20 నిమిషాల్లో యాప్ ద్వారానే మనం యూరియా బస్తాలు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు. 20 నిమిషాల తర్వాత బుక్ చేస్తే నో స్టాక్ అని వస్తుంది. అంటే డీలర్స్ దగ్గర నో స్టాకు బోర్డు పెట్టేసుకున్నాక రైతన్న ఏ విధంగా వ్యవసాయం చేస్తాడు? మరి వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి గుంటకు మేము నీళ్ళు ఇస్తాం, పంటలు పండిస్తామని చెప్తూ ఉంది. కానీ పండించిన పంటలు కొనుగోలు చేయలేక 9 లక్షల ఎకరాలు పంట దిగుమతి వచ్చినాక పొలంలో అన్నీ కూడా కాలబెట్టుకున్న పరిస్థితి వచ్చింది రైతులు. ఆ విధంగా వ్యవసాయదారుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఏదో మేము బ్లాక్ మార్కెట్ను కంట్రోల్ చేస్తున్నాం, పెట్టలేదంతా కూడా బ్లాక్ మార్కెట్ అయిపోతుందని చెప్పి ఉద్దేశంతో ఈ యాప్ పెట్టడం జరిగింది. మీకు బ్లాక్ మార్కెట్ కంట్రోల్ చేయాలన్నా, అవినీతిని కంట్రోల్ చేయాలన్నా అనేక విధాలు ఉన్నాయి. ఒక వ్యవసాయదారుడే, ఒక 1 ఎకర్ పంట పండించుకునే వ్యవసాయదారుడే నీకు బ్లాక్ మార్కెట్ కనిపిస్తుందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. డీలర్ దగ్గర స్టాక్ లేనప్పుడు నువ్వు ఏ విధంగా కంట్రోల్ చేస్తావని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఈనాడు మళ్ళీ పొలాలు వర్షాలు పడి ఇప్పుడు పొలాలు దున్నుకునే సమయం వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా ఆలోచిస్తే ఇబ్బందులు పాడవుతావు. గతంలో 33 రకాల పంటలు పండించుకునే రైతుకు ఈనాడు 7 రకాల పంటలు పండించమని చెప్పేసి మేము నిబంధన పెట్టడం జరిగింది. ఆ నిబంధన ప్రకారం ఏంటి అంటే మీరు పంట తక్కువ పండించుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకవైపు వ్యవసాయంగా డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇరిగేషన్ ఎక్కువ తీసుకొస్తున్నాం, లక్షలాది ఎకరాలు మేము సాగునీరు చేస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రాజెక్టులను కట్టుకొని ప్రతి జిల్లాకు 2 లక్షల ఎకరాలు 3 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ఈ తెలంగాణ ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ వ్యవసాయ మంత్రి కానీ